తెలంగాణలో ఇప్పుడంతా టీంల గోల ఎక్కువైంది. ఎవరికెవరు ఏ టీం బి టీం ఈ పాయింట్ కేంద్రంగా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పంచ్లు పేలుతున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు దళిత సామాజిక ఉద్యమంలో పొలిటికల్ పొక్కిలి లేచింది. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ కాంగ్రెస్ పై ట్రిగ్గర్ నొక్కితే కాంగ్రెస్ నేతలు మందకృష్ణపై ఒక రేంజ్ లో కౌంటర్లు ఇస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వర్గీకరణ అంశం ముందుకు సాగుతున్నది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు విచారణ జరిగింది. జడ్జిమెంట్ రిజర్వ్డ్గా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వాదించింది కనుక వర్గీకరణ జరుగుతుందనే సంపూర్ణ విశ్వాసంతో మేము ఉన్నాం. గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద మాకు సంపూర్ణ నమ్మకం ఉన్నది. ఆనాడు చతుర్వర్ణ వ్యవస్థ అని చెప్పి తీసుకొచ్చి మనువాద శక్తులను ముందడబెట్టి దళిత జాతిని అనగదొక్కిన పార్టీలను, మతతత్వ పార్టీలను వారిని మెడలే వేసుకొని ఈరోజు మాదిగలను మీరు వాళ్ళని నమ్మండి రా అంటే ఎట్లా నమ్ముతారు పెద్దన్న? మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు భావిస్తున్నారేమో వర్ధన్నపేటలో మీరు పోటీ చేసిరు, గుర్తు తెచ్చుకోవాలి ఒకసారి. మదిరాలో పోటీ చేసిరు, మీరు గుర్తు తెచ్చుకోవాలి ఒకసారి. డిపాజిట్లు రాలే. కడియం సార్కి కండువ కప్పింది ఎవరు? రేవంత్ రెడ్డే కదా. మరి రాజీనామా చేయకుండా పార్టీలు మారితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని పిలుపునిచ్చిన నువ్వు, మరి ఎమ్మెల్యేకు రాజీనామా చేయకుండానే నువ్వు పార్టీలో చేర్చుకొని నువ్వే కండువ కప్పితే మరి నీ మాట ఎవరికి వర్తించాలా? రాళ్లతో కొట్టాల్సింది కడియం సార్నా? రాళ్లతో కొట్టాల్సింది నిన్న పొన్నా లక్ష్మణ్ ఉప ముఖ్యమంత్రి చేయలే. కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మణ్ ఉప ముఖ్యమంత్రి చేయలే, కానీ కడియం సార్ని బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది. మరి ఆ వయసులో పార్టీ మారడం సిగ్గులేని పని అని పొన్నా లక్ష్మణ్ అన్నప్పుడు, ఈ వయసులో కడియం సారి పార్టీ మారుతున్నప్పుడు ఆయన కూడా సిగ్గులేదు కదా. ఆ సిగ్గులేను నువ్వెట్లా తీసుకున్నావు? దీనికి నీ సమాధానం ఏంటిది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తిట్టేసరికి కేటీఆర్ వచ్చి మందకృష్ణ మాదిగని పోవడం మొదలుపెట్టాడు. మందకృష్ణ మాదిగ పోయి బీజేపీని సపోర్ట్ చేస్తాడు. కేవలం బీజేపీ కోసమని, బీజేపీ మెప్పు పొందడానికి కోసమని, బీజేపీ కోసం అని చెప్పి ఈరోజు మళ్ళీ మీరు కొత్త డ్రామా రేవంత్ రెడ్డి గారి మీద ఫైర్ అవుతారు. మీ మిత్రుడు ఉండొచ్చు కిషన్ రెడ్డి గారు, రెడ్డి సామాజిక వర్గం మీద ఏడ్చే మీరు, మీ మిత్రుడు కిషన్ రెడ్డి మాత్రం మీకు చాలా దగ్గర ఆప్త మిత్రుడు, బీజేపీకి చెందిన ఒక ఎర్రి కుక్క. ఆయన ఏమంటాడు? 400 సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని మారుస్తా అని అంటాడు. బీజేపీకి చెందిన ఒక ఎర్రి కుక్క. ఆ బీజేపీకి మద్దతు పలకమని మందకృష్ణ మాదిగ. అవకాశవాద రాజకీయాలు నడపడంలో నంబర్ 1 కడియం శ్రీహరి. స్వార్థపరమైన వ్యక్తి కడియం శ్రీహరి. పక్క వాళ్ళ ఎదుగుదలను జీర్ణించుకోలేని వ్యక్తి కడియం శ్రీహరి గారు. ఇవన్నీ ఆయన చరిత్ర సాక్ష్యం కనిపిస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లా బిడ్డగా నేను చెప్తున్నా. మాదిగల నోటికాడు కూడు తీసుకున్నది, గుంజుకున్నది కడియం శ్రీహరే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ మాదిగ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారం కోసం ఎవరు బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అట్లయితే మాదిగల సొంత జాతికే మీరు అన్యాయం చేసిన అవుతారు, మోసం చేసిన అవుతారని కూడా గుర్తు చేస్తున్నాను. అక్కడ కడియం శ్రీహరి గారు ఏదైతే ఆనాడు ప్రభుత్వంలో ఉండి నా గొంతెత్తి మాట్లాడలేకపోయినా, నా ప్రజలకు నేను సేవ చేసుకోలేకపోయినా నాకు అవకాశం కల్పించండి అని చెప్పి వాళ్ళ డాటర్ని తీసుకొచ్చినారు. వారు మాదిగకు చెందిన ఉపకులానికి సంబంధించిన మా నాయకులే. కేవలం మాల మాదిగలు కాదు, అన్ని సంబంధ వర్గాలకు సంబంధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉపకులాలకు టికెట్ ఇచ్చినప్పుడు అది మాదిగకి ఇవ్వలేదని చెప్పి మాట్లాడే వాళ్ళు. ఇదే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్నో ఉద్యమాలలో, ఎన్నో వేదికల మీద ఇదే కడియం శ్రీహరి గారిని ముఖ్య అతిథిగా పిలుచుకొని మాట్లాడించిన ఎన్నో వీడియోలు కూడా సామాజిక మాధ్యమాలలో ఉన్నాయి.